ఒకసారి ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏమైంది అసలు? మీ నాయకులు మంచి మంచి సవాళ్ళు చేశారు, కానీ తర్వాత ఓటమి పాలైన తర్వాత ముద్రగడ పద్మనాభం మాత్రం ఆయన పేరు మార్చుకున్నారు. మిగిలిన మీ నాయకులు ఎవరు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి హోర్డింగ్లు పెట్టి మరి ప్రజలో లేకపోతే మీ ప్రతినిధులో ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ అంటారు? చివరి క్షణం వరకు కౌంటింగ్ రోజు ఉదయం 9 గంటల 10 గంటల వరకు ప్రజలు మా వైపు ఉన్నారని మేము విశ్వసించాం. ప్రజలు మాకు అతి పెద్ద స్థాయిలో మద్దతు తెలిపారని మేము పూర్తిగా నమ్మాం. కౌంటింగ్ జరగటం మొదలైన తర్వాత వచ్చిన ఓట్లు ఆధారంగా మాకు అప్పుడే అర్థమైంది ప్రజలు మా వెంట లేరు అని. మా వెంట లేరు అనే విషయం ముందుగా కనుక అర్థమై ఉంటే తగు జాగ్రత్తలు మేము కూడా తీసుకుని ఉండేవాళ్ళం కదా. అయితే ఇక్కడ ప్రజలు చాలా విఘ్నులు, సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకు ఓటేశారు. ఇక్కడ మా నాయకులు అనేక మంది గుండు కొట్టించుకుంటాం అనుకున్న వాళ్ళు, సగం మేసం తీపించుకుంటాం అనేవాళ్ళు, ఆ మాట పేరు మార్చుకుంటాం అనేవాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దాఖలాలు. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మేసం తీపించుకుంటా అన్నారు, తీపించుకున్నారు. అట్లనే ముద్రగడ పద్మనాభం గారు ఆ పేరు మార్చుకుంటా అన్నారు, మార్చుకున్నారు. అట్లనే చాలా మంది కార్యకర్తల దగ్గర నుంచి చాలా మంది వాళ్ళు కొంతమంది గుండు కొట్టించుకుందాం అనుకున్న వాళ్ళు, తిరుపతి వెళ్దాం అనుకున్న వాళ్ళు, అట్లా రకరకాలుగా ఓడిపోయినా ప్రతిపక్షంలో ఉన్న మాకు అంత బాధ్యత లేకపోయినా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏమైతే ప్రజలకు మాట ఇచ్చారో, మేనిఫెస్టోలో ఏమేమి అంశాలు అయితే పెట్టారో, ఏమేమి మాటలైతే ప్రజలకు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే చేస్తామన్నారో, దయచేసి వాటిని నెరవేర్చండి. ఒకవేళ నెరవేర్చకపోతే ప్లీజ్, ఒకవేళ నెరవేర్చకపోతే ఇట్లానే మీరు గతంలో లాగానే చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు ఈ ఎన్నికల ఫలితాలే ప్రామాణికం. 151 స్థానాలు ఇచ్చిన మాకు 11 ఇచ్చారు. మీ అసలు ఓటు శాతమే లేని వాళ్ళకి గెలుపునిచ్చారు. అట్లానే ఒక సీటు కూడా గెలవని వాళ్ళకి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. 23 ఉన్న వాళ్ళకి 133 ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి పరిగణలోకి తీసుకొని కనుక మీరు చూస్తే రేపొద్దున మీరైనా కానీ మాట తప్పితే, ఇచ్చిన మాట నెరవేర్చుకోకపోతే, మేనిఫెస్టో అంశాలు ఇవ్వకపోతే, చెప్పిన మాట కనుక నెరవేర్చుకోకపోతే ఎంతటి వాళ్ళనైనా కింద కూర్చోబెట్టే శక్తి ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి ఉంది అన్నది ఈ ఎన్నికలే ప్రామాణికం. పాఠము గుణపాఠం రెండు నేర్చుకున్నట్టున్నారు అయితే ఎన్నికలతో. ఇంకొక మాట చెప్పాలండి. ఇక్కడ వచ్చి ఎవరికైనా 5 ఏళ్లే మ్యాండేటరీ. అధికారంలోకి వచ్చిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం 14 నుంచి 19 వరకు ఇదే ప్రభుత్వం ఉంది. ఆ రోజు వాళ్ళు పొరపాట్లు చేసి వాళ్ళు తప్పులు చేయబట్టే వాళ్ళని దించారు, మాకు అధికారం ఇచ్చారు. మేము కూడా ఏదో తెలిసో తెలియకో గ్రహపాటో పొరపాట్లో జరిగింది కాబట్టే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం. ఇప్పుడు 2014 నుంచి 19 పాఠాలు వాళ్ళు నేర్చుకొని 14 నుంచి 19 దాకా వాళ్ళు గుణపాఠాలు నేర్చుకొని ఇప్పుడు 24 నుంచి 29 వరకు బ్రహ్మాండంగా పాలిస్తే జీవితకాలం మేమే ఉంటాం అనుకోవచ్చేమో కదా. అనుకోవడం వేరు, చేయడం వేరండి. అనడం వేరు. ఒక మాట చెప్పండి. 14 నేనేమంటానంటే 24 నుంచి 29 వరకు ఎవరికైనా 5 ఏళ్లే ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో 5 ఏళ్లే పీరియడ్. 5 ఏళ్ల పీరియడ్ లో ఇచ్చిన మాట ఒక్క క్షణం కూడా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు ఇచ్చిన మాట నెరవేర్చండి.